మిస్ పెట్టుకోవాలి. ఇది అయిపోతే ఒక 24, 25 వరకు ఇక్కడ అందరినీ కలిసి పని అయిపోతుంది. వాళ్ళు 20 కదా, 20 తర్వాత 30 లోపు ఢిల్లీలో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే జడ్జిమెంట్ తప్పు మనం కలవలేదనే మాట లాయర్ తప్పు కలిసి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. అప్పుడు రామచంద్ర గారు ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ ఫైల్ ఎక్కడ కూడా పెండింగ్లో లేకుండా చూడాలి. మనం సాయం చేయాల్సిన అవసరం లేదు. సౌలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడపల్లి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ మందకృష్ణ మాది అన్నగారిని హైదరాబాద్ నందు తన నివాసం నందు కలవడం జరిగింది. అన్న ఏబిసిడి వర్గీకరణ అయిపోయిన వెంటనే బుడగ జంగాల సమస్య ఆంధ్రప్రదేశ్లో పరిష్కరిస్తారని చెప్పి తమ హామీ ఇచ్చారన్న. కాబట్టి దీన్ని తొందరగా పరిష్కరించాలి. మా పిల్లలకి ఎలాంటి సర్టిఫికేట్ లేక విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు లేక గత 14 సంవత్సరాల నుంచి అన్యాయం గురవుతున్నాం. ఈ వాస్తవాలన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి దీన్ని త్వరగా మాది కూడా టేకప్ చేసి న్యాయం చేయాలన్నా. నువ్వు తలుచుకుంటేనే ఇక్కడ కేంద్రంలో వ్యతిరేక రాష్ట్రంలో వ్యతిరేక అన్ని విధాలుగా న్యాయం జరగలుగుతుంది. అందులో ఈ వర్గీకరణలో బీ గ్రూప్లకి బృహతంగా కూడా ఉంటుంది. కాబట్టి మాకు పెద్ద దిక్కుపోయినటువంటి మీ యొక్క అండదండాలు ఉంటే మాకు త్వరగా న్యాయం జరుగుతుంది. మాకు ఎలాంటి రాజకీయ కోణాలు కానీ మాలోని ఎలాంటి చైతన్యం కానీ విద్యా ఇది జనబలంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మా కులం లేదన్న ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మీరు న్యాయం చేయాలి. గతంలో కూడా మీరే న్యాయం చేశారు అని స్పష్టంగా అన్నని కోరడం జరిగింది. దానికి అన్నగారు స్పందిస్తూ ఖచ్చితంగా నేను ఇచ్చిన మాట వరకు నీకు కట్టుబడి ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో బృహ సంఘాలకు న్యాయం చేస్తానని గతంలో కూడా తెలియజేశాను. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నాను. దాన్ని ఎలాంటి మీరు అద్దెరా పెట్టుకోవద్దండి, న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు వివిధ కోణాలుగా సంఘాలుగా ఉండొద్దండి. మీ జనాభానే తక్కువ ఉంది. కాబట్టి గౌరవ తాటిగొండ నారాయణ గారు మీ జాతి నేత అయినటువంటి నారాయణ గారి నాయకత్వాన్ని బలపరచుకోండి. నేను ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుకు ఆర్నిషన్ కష్టపడి నా జాతి కన్నా ఎక్కువ శ్రమ పడిన మీ నారాయణ గారు ఏబిసిడి వర్గీకరణ కానీ నా పిలుపు మేరకు శ్రమ చేసినట్టు వ్యక్తి. కాబట్టి ఆయన నాయకత్వంలో మీరు బలపరచుకొని ఆ సంఘటితంగా బలపరచుకుని ఖచ్చితంగా నేను ఒక పిలుపునిస్తాను. రాష్ట్రంలో మీకు వివిధ ప్రాంతాలలో మీరు కూడా సదస్సులు ఏర్పాటు చేసుకుందరు. దానికి నేను కట్టుబడి ఉన్నానని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను కలుస్తున్నాను. వర్గీకరణ త్వరగా అమలు పరచాలని చెప్పి అందులో మీ ఆంధ్రప్రదేశ్ కూడా నేను వచ్చి సీఎం గారికి తెలియజేస్తున్నానంటే మా కోణం కూడా వివరిస్తే బాగుంటుంది అంటే అది ఆ సందర్భం కాదు, మిమ్మల్ని తొలకపోవడం అది కాదు. కానీ నేను ఢిల్లీకి పోయి ఇంకా కొందరిని ముఖ్యంగా కలిసేది ఉంది. ఆ కోణంలో 2-3 రోజులు నేను అక్కడే ఢిల్లీలో ఉంటున్నాను. ఆ ఢిల్లీలో మీ సమస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీకి మీరు రాండి. మీరు సౌలుకి చెప్తాను, మీరు ఖచ్చితంగా అక్కడ వచ్చి అటెండ్ అయినాకనే మీ ద్వారా నేను వచ్చి అక్కడనే అధికారులను కూర్చోబెట్టి దీనికి చర్చ జరిపి ఎక్కడ పెండింగ్ ఉంది, ఎక్కడ పెండింగ్ కావాలో ఆ విధంగా నేను పరిశీలిస్తాను. కాబట్టి మీరు ఢిల్లీకి వచ్చినప్పుడు నా ఏబిసిడి వర్గీకరణ భాగంగా మీ ఆంధ్రప్రదేశ్లో బృహజంగ సమస్య కూడా పరిష్కరించే విధంగా ఉంటానని తెలియజేయడం జరిగిందని కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో బృహజంగాన్ని ప్రజానికాలను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇది వాస్తవం, ఇది సత్యము. ఇదో దేవుని సన్నిధిలో కూడా మేము తెలియజేసుకున్నాం, శ్రీ సాయిబాబా సన్నిధిలో హైదరాబాద్ నందు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని బృహజంగాల ఇప్పటికైనా సరే మనలోన భిన్న విధాలుగా సంఘాలుగా ఉండకుండా ఏకతాటిగా మీద వచ్చి న్యాయం ధర్మం ఏ సంఘం పనిచేస్తుందో, జాతి ప్రజలు ఏ సంఘం కాపాడుతుందో ఆ సంఘం వైపు ముగ్గు చూపించి బలపరచుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే అన్నగారు చెప్పిన పిలుపు మేరకు గౌరవ తాటిగొండ నారాయణ నాయకత్వాన్ని మన ఆంధ్రప్రదేశ్లో బలపరుచుకొని అతని నాయకత్వం గతంలో 2003లో మనం సాధించుకున్నాం, ఇప్పుడు కూడా సాధించుకోగలుగుతాం. అది స్పష్టంగా అన్నగారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఇదల్లా మీరు గుర్తించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో బృహజంగానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై బృహజంగం, జై బృహజంగం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ పితామహుడు ఎస్సీలో ఉండేటువంటి 59 కులాల ఆశాజ్యోతి, అన్ని ఉపకులాలని తన హక్కున చేస్తున్నటువంటి మానవతావాది అన్న వర్గీకరణని జయించుకొని వచ్చి 20 రోజులు అవుతుంది. ఆ రోజు సికింద్రాబాద్ స్టేషన్లో కూడా విజయోత్సవ సభలో పాల్గొనడం కూడా ఎక్కడ తెలుగు రాష్ట్రాలలో ఉన్న బేడ బుడుగ జంగాలందరూ కూడా, అదేవిధంగా ఉపకులాలు సింధు, బైంద, మాస్టిన్, మోచి వారి కులాల వ్యక్తులతో అన్నకు విజయోత్సవ సభకు ఆహ్వానించడం జరిగింది. కానీ బేడ బుడుగ జంగాల కులస్తులు మాత్రము ఒక ఏపీ నుంచి మాత్రము వచ్చి అన్న విజయోత్సవ సభ ర్యాలీలో పాల్గొనడం కూడా జరిగింది. కాకపోతే
ఎందుకంటే మేము పేడ బృహజంగం సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీలో పెద్దలు పెట్టినటువంటి దాన్ని భుజాన వేసుకొని అన్న అంబేద్కర్ ఆశయాన్ని ఎలాగైతే మానేసి మందాకృష్ణమాది గారు భుజాన వేసుకొని చేస్తున్నాడో పేడ బృహజంగం సంక్షేమ సంఘం వారిని కూడా ఆ ఒక్క ఆశయాన్ని భుజాన వేసుకొని ఆచరిస్తూ కూర్చా తప్పకుండా 2 తెలుగు రాష్ట్రాలలో ప్రజల అభ్యున్నతి కోసం అట్టడుగున ఉన్నటువంటి మన నిమ్మజాతుల అభివృద్ధి కోసము కష్టపడుతున్నామని మేము తెలియజేసుకుంటున్నాము. ఈ విషయాన్ని అన్న దృష్టికి తీసుకొని పోగా ఏది ఏమైనా అన్ని ఉపకులాలకు సమాన న్యాయం చేసుకోవడానికి నేను కృషి చేస్తాను. మీరు ఎలాంటి మన బాధాలు భేదాభిప్రాయాలు ఎలాంటివి పెట్టుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి పేడ బృహజంగాల దీనస్థితిని చూసి తప్పకుండా రేపు 10వ తారీఖు 25వ తారీఖు నుండి 30వ తారీఖులో 10 రోజుల వరకు నేను ఢిల్లీలోనే ఉంటాను. మిమ్మల్ని కూడా నేను ఫోన్ చేసి పిలిపించుకొని అక్కడ ఆ సబ్జెక్టుని మన ఎస్సీ కమిషనర్ దృష్టికి, అక్కడ ఉన్నటువంటి సంక్షేమ శాఖ మినిస్టర్ దగ్గరికి, ఇంకా తదితర మినిస్టర్లు అందరి దగ్గరికి కూడా 2-3 రోజులు మన పేడ బృహజంగం సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళందరికీ వివరించి జేసీ శర్మ చేసినటువంటి నివేదికను కూడా వాళ్ళకు తెలియచేసి త్వరలో సర్టిఫికెట్ వచ్చే విధంగా చర్యలు తీసుకునే దానికోసము నేను మీకు పూర్తి సమయం ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేడ బృహజంగాల కులస్తులందరూ కూడా గమనించాల్సింది ఒకటే, సంక్షేమ సంఘం వారిని ఆశ్రయించండి, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అంతేకాని ఇంకొకటి మాత్రం ఆశ్రయించుకోవద్దండి మీకు మేము విన్నవించుకుంటున్నామని తెలియజేసుకుంటూ, మరి అదే ఈరోజు ఇక్కడికి కృష్ణన్నని కలిసి సంతోషం పంచుకున్నందుకు ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి మాతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.